హలో వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఒక పకోడీ చేసి చూపిస్తున్నాను. ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. మనం చాలా రకాల పకోడీ చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను క్యాబేజ్తో పకోడీ చేసి చూపిస్తున్నాను. ఈజీగా అంటే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక క్యాబేజ్ తీసుకున్నాను, హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకున్నాను, చిన్న ఆనియన్. నేను ఇక్కడ క్యాబేజ్ 250 గ్రామ్స్ తీసుకుని ఇలా పొడుగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఒక బౌల్లో, మిక్సింగ్ బౌల్లో. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇలా క్యాబేజ్ని పొడుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, పకోడీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక బౌల్ శనగపిండి తీసుకున్నాను, ముందుగానే జల్లించుకొని పెట్టేసుకొని ఒక బౌల్ నిండా తీసేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్యం పిండి. ఒకవేళ బియ్యం పిండి లేదనుకుంటే కార్న్ ఫ్లోర్ తీసుకోండి. ఒక టీ స్పూన్ కారం తీసుకున్నాను, కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను, ఉప్పు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పకోడీలో క్రిస్పీగా వస్తాయి. ముందుగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా వ్రేళ్ళతో పిసుకుంటూ కలిపేసుకోవాలి, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. అప్పుడే మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ బాగా పడుతుంది క్యాబేజీకి అంతా. ఇలా ఒకసారి కలిపేసుకొని వాటర్ని కొద్దిగా జల్లుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసేసుకోవద్దు, లూజ్గా ఉంటే కూడా బాగుండదు. అలా అని క్రిస్పీగా రావు. అదేవిధంగా ఆయిల్ని బాగా పీల్చేసుకుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే మనం పకోడీలు ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వేళ్ళతో పిసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. అలా అని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేడైపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇలా కొద్దిగా పకోడీలాగా వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం తీసుకున్న ఆయిల్, అలాగే కడాయి తీసుకున్నాం కదా, అందులో ఆయిల్ ఎంత వేసుకున్నామో ఆయిల్లో పట్టేటట్టు పకోడీలు వేసుకోవాలి. మరి ఎక్కువగా దగ్గరగా వేసుకుంటే ముద్దలాగా వచ్చేస్తాయి. కొద్దిగా విడివిడిగా వేసుకోవాలి, అప్పుడే చక్కగా వేగుతాయి లోపల వరకు. ఇలా కొద్దిసేపు వేగాక రెండో వైపు ఇలా తిప్పుతూ కలుపుతూ వేయించుకోవాలి పకోడీలన్నిటినీ. ఇలా కలుపుతూ వేయిస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొందరికి క్యాబేజ్ ఫ్లేవర్ అంటే నచ్చదు. ఇలా అప్పుడప్పుడు క్యాబేజ్తో ఇలా పకోడీలు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకు క్యాబేజ్ తింటున్నామనే ఫీలింగ్ కూడా తెలియదు. ఈ కలర్ వస్తే సరిపోతుంది. నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగతా బ్యాటర్ని కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసేసుకుంటాను. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ పకోడీ. ఒకసారి అన్నీ కలిపి పెట్టేసుకొని ఆయిల్ వేడి కాగానే వేసేసుకుంటే సరిపోతుంది. కానీ వేయించేటప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ని చూసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. ఈ పకోడీలను పప్పులోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. చేసి